మా బూతుల రాణి అంటే ఎవరో కాదంటే రోజా. చాలా రోజుల తర్వాత సాక్షి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిందండి. ఆ ఇంటర్వ్యూలో ఈవీఎంల ట్యాంపరింగ్ అంటది, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంది, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తుంది, జగన్మోహన్ రెడ్డి దేవుడు అంటది. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన రాజకీయ నాయకుడు ఎలాగ అయ్యాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన చాలా మాటలు మాట్లాడింది, పచ్చి బూతులు మాట్లాడే నువ్వే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రి అయ్యావు కదా. బూతులు మాట్లాడి రోతగా ప్రవర్తించే నువ్వే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఒకసారి మంత్రిగా చేసి ఇవాళ నోటు కూర్చొని అడ్డమైన కూతురు కూతున్నావు కదా. చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ రోజైనా సరే వాళ్ళ నోటంట కనీసం అమర్యాదగా ఎవరినైనా విమర్శించడం చూసావా? అక్కడ దాకా ఎందుకు? నిన్నమొన్నటిదాకా నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి వెళ్ళిన దానివే కదా. తెలుగుదేశం పార్టీలో ఒక 10 ఏళ్ళు 8 ఏళ్ళు పని చేసావు కదా, 2 సార్లు పోటీ చేసావు కదా తెలుగుదేశంలో కూడా. మరి ఆ రోజు ఎందుకు గుర్తుకు రాలేదు నీకు? ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ఇవన్నీ ఈ పిచ్చ డైలాగులు మానే రోజా. నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలా. మనకు వయసు వచ్చింది, మనం మంత్రిగా చేసాం, మనకి కనీసం ఆ మెచ్యూరిటీ మనకు ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం అనేది. సరే, వాగ్దానాల గురించే తీసుకుందాం మనం. ఓకే, నువ్వు అన్నట్టుగా అన్న వాగ్దానాలు నెరవేర్చట్లేదు అన్నావు కదా, పోనీ ఆ పాయింట్కే తీసుకుందాం. 2019 ముందు, ఈ ఎన్నికల ముందు మీరు ఏమైనా ప్రచారం చేశారు? నేను వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసేస్తానన్నాడు. చేయలేదే? చేశారా? అబ్బాయి అయిపోద్ది అన్న, దాన్నే ఉంది. జస్ట్ 1 వీక్ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ముఖ్యమంత్రిగా సంతకం చేసిన తర్వాత జస్ట్ 1 వీక్ అన్నాడు అంతే. అయిందా? వారంలో సిపిఎస్ రద్దు అయిందా? చేయలేదు. నెక్స్ట్ ఇంకొకటి, పోలవరం ప్రాజెక్ట్. నేను అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్ట్ని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసేస్తాను అన్నాడు. అయిందా? చేశారా? పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారా? ఏమని మాట్లాడారు? 2020 డిసెంబర్ అన్నారు, 2021 డిసెంబర్ అన్నారు, బట్టలెడతానన్నారు. అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి గొర్రెలుగా అసెంబ్లీలో అరిపించేశారు. ఏమైంది? పోలవరం 5 ఏళ్లలో సర్వనాశనం చేసి పెట్టేశారు. 2 పోయినాయి, పక్కన పెట్టేశారు. అక్కడ మీరు ఇచ్చిన మెయిన్ 2 వాగ్దానాలు పోయినాయి. 3వది ప్రత్యేక హోదా. నేను ముఖ్యమంత్రి అయితే కేంద్రం మెడలోంచేసి అక్కడి నుంచి తాడుకు కట్టుకొని బరబరా ఈడ్చుకొచ్చేస్తాను ప్రత్యేక హోదా రాగానే మనకి కంపెనీలన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి, ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్లు కట్టవసరం లేదు, మన రాష్ట్రం వెలిగిపోద్ది, నేను వెలిగించేస్తాను, కొవ్వొత్తి అక్కడ మిడిల్లో రాష్ట్రం మధ్యలో పెద్ద కొవ్వొత్తి నేను టిక్మని వెలిగించేస్తాను అక్కడ అని చెప్పేసి అన్నాడు. ఏమైంది? ఏం చేసావు? ప్రత్యేక హోదానే అధికారంలోకి రాగానే మన దగ్గర అంత బలం లేదు, బొబ్బు అని అడుక్కోవడమే అన్నాడు. 3 పోయినాయా? తర్వాత మద్యపాన నిషేధం. బాగా గుర్తుపెట్టుకో, మద్యపాన నిషేధం. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు మెయిన్ కంటే చేసిన వాగ్దానాల్లో నేను మెయిన్ వాగ్దానాలు తీసుకుంటున్నా, తర్వాత ఇంకా చాలా చేశాడు. మద్యపాన నిషేధం ఏమైంది? నేను అధికారంలోకి వచ్చిన తర్వాత రేట్లన్నింటినీ కూడా ఆకాశానికి అందించేస్తాను, దఫల వారీగా 2 దశల్లోనో 3 దశల్లోనో మద్యపాన నిషేధం చేసేస్తాను. కేవలం మద్యం 5 స్టార్ హోటల్స్లో మాత్రమే ఉంటుంది. ఎవడైనా మద్యం తాగాలంటే రేట్లు చుక్కలంటే వేయాలా? కొనలేని సామాన్యులు కొనలేని స్టేజ్కి నేను తీసుకెళ్తాను అన్నాడు. ఏమైంది? 5 ఏళ్ళు పరిపాలించారు కదా, ఏం చేశారంటే ప్రభుత్వమే మద్యం అమ్మేసి రేట్లు ఆకాశానికి అందించేశారు. అదైతే వాస్తవం, ఆ మాట మీద నిలబడ్డాడు. అది పైగా జే బ్రాండ్లు తీసుకొచ్చాడు, లోకల్ బ్రాండ్లు అన్నీ కూడా మన నాయకులకు సంబంధించిన బ్రాండ్లు అన్నీ తీసుకొచ్చి మీరే అమ్మేశారు. అమ్మారా లేదా? అక్కడ దాకా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి వరకు ఎందుకు? నువ్వే ఈ 2019 ఎన్నికలంటే లాస్ట్ టైం ఎన్నికల ప్రచారంలో నువ్వు ఇచ్చిన హామీ ఏంటి? 2024 ఎన్నికల నాటికి పూర్తిగా మద్యపానం చేసిన తర్వాతే మేము ఓట్లు అడుగుతాం అని చెప్పేసి నువ్వు మాట్లాడిన మాటలు ఇవాళకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? నీకు ఏదైనా మతిమరుపు ఉందా? నీకేమైనా జబ్బు ఉందా? నాకు అర్థం కావట్లా. మరి లాస్ట్ టైం మాటలో నువ్వు మాట్లాడిన మాటలు నీకు గుర్తుకు లేవా? మరి వాటి గురించి ఎందుకు మాట్లాడట్లేదండి మీరు? అది వదిలేసింది, పక్కన పెట్టేసింది, రాజం కాదు, వాళ్ళు పక్కకు పోయినట్టే. తర్వాత అమరావతి, ముఖ్యంగా అమరావతిని తీసుకుంటే జగనన్న వచ్చిన తర్వాత అమరావతిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం మేము. మా జగనన్న కొంప ఎక్కడే కట్టుకున్నాడు, ఇదిగో కొంప ఇవాళ శంకుస్థాపన జరిగిందనో లేదంటే గృహప్రవేశం జరిగిందని చెప్పేసి నువ్వు, అంబటి రాంబాబు, ఇంకొంతమంది వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కొంప ముందు నించొని సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇవాళకి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవాళకి కూడా ఏమని మాట్లాడారు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని ఏది ఉండదు, మాకు 3 రాజధానుల్లో లేదంటే అమరావతిని ఇక్కడి నుంచి ఆ రాజధాని ఇక్కడి నుంచి లేకుండా చేసేస్తామని వార్తలు అమ్మమాకండి అన్నారా లేదా?
మరి అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఏం చెప్పుకొచ్చారు మీరు? మనకి సౌత్ ఆఫ్రికా ఆదర్శం. మనకి సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి, మనకు కూడా 3 రాజధానులు వచ్చేస్తే నేను రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను, ప్రాంతాల వారీగా అభివృద్ధి చేస్తాను అన్నాడు. అన్నారా? ఉన్న రాజధానిని నాశనం చేశారు. ఇక్కడ ఎక్కడక్కడ ఒక తట్ట మట్టి వేయలే, ఎక్కడా కూడా ఒక పిల్లర్ వేయలే, ఒక బిల్డింగ్ కట్టాల. 3 రాజధానులు అని చెప్పేసి ఉన్నత నాశనం చేసింది కాకుండా మీరు ఎక్కడైనా సరే రాజధాని నిమిత్తం కనీసం ఎక్కడైనా ఒక పునాది తీసి కనీసం అందులో ఒక తట్ట కాంక్రీట్ వేసారా? లేదు. 3 రాజధానులు అని చెప్పేసి 3 ఏళ్ళు అప్పాబాయ కౌరులు చెప్పారు. అయిపోయింది. 3 ఏళ్ల తర్వాత హైకోర్టు ఒక తీర్పు ఇస్తే దానికి కౌంటర్గా మీరు ఏమని ఇచ్చారు? లేదు, మేము 3 రాజధానికి వెళ్ళడం లేదు, ఒకటే రాజధాని అమరావతి అని చెప్పేసి మీరు ఆ 3 రాజధానులకు పెట్టిన బిల్లు వెనక్కి తీసుకున్నారా లేదా? తీసుకున్నారు కదా. మరి మీ మాట మీద మీకే ఎగరం లేదు, ఇంక నువ్వేంది మాట్లాడేది? 100 మాటలు మాట్లాడుతూ ఉంటే మీరంతా కూడా ఇక్కడికి వచ్చి రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేసింది మీరే కదా. స్టిల్ ఇవాళ కూడా ఏదైనా ఒక పరిశ్రమ వస్తే ఆ పరిశ్రమ రానివ్వరు. ఆ పరిశ్రమ పైన నెగిటివ్గా ప్రచారం చేయాలి. భూములు 99 పైసలకి ఇచ్చేస్తున్నారని, లేదంటే ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అని 100 కోట్ల రూపాయలు విలువలు చేసేసేయి, మేము అధికారంలోకి వస్తే మేము తినేద్దాం అనుకున్నాం ఆ భూములన్నింటినీ కూడా అని వాళ్ళకి ప్రచారం చేసేది మీరే కదా. మరి అసలు నీకు సిగ్గు సెరవు లాంటిది ఏదైనా ఉందా రోజు అసలు? పైగా ఇది ఆ వివేకానందరెడ్డి హత్య గురించి కూడా ఇవి చాలా స్టోరీలు చెప్పుకొచ్చింది. ఆ వివేకానందరెడ్డి మర్డర్ జరిగింది చంద్రబాబు నాయుడు గారు హయాంలో, దానికి రాజకీయ రంగు పులి వేశారు. జగన్మోహన్ రెడ్డికి అంటగట్టేస్తున్నారు, తల్లి చెల్లి బాబాయ్ అంటున్నారు. ఇది ఎక్కడ పద్ధతి? ఇదేనా రాజకీయం అని చెప్పేసి మాట్లాడి మీరు అసలు వివేకానందరెడ్డి హత్యని రాజకీయంగా పులిమింది ఎవడో? ఏ అతవా ఎవడో చెప్పనా? ఆడికి ఒక సొంత పేపర్ ఉంది. మళ్ళీ మీ నాయకుడే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెద్ద కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అని ఉదయాన్నే పెద్ద తన పేపర్లో ఒక పెద్ద ఫోటో వేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి వార్తను రాసేసాడు. దాన్ని రాజకీయం చేసిన ఎదవెవడో? వివేకానందరెడ్డి గారి హత్యని రాజకీయంగా తీసుకెళ్ళిన ఎదవెవడో? ఆ ఎదవకు చెప్పు ఫస్ట్ వెళ్ళి. తీసుకెళ్ళాడుగా, రాజకీయం చేశారు కదా. 2019 ఎన్నికల్లో ఈ హత్యని మీరు ఆయుధంగా వాడుకున్నారా లేదా? వాడుకున్నారు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా. ఏం చెప్పారు మీరు? మేం చెప్పేదే ఉంది ఇందులో, మేమే సపరేట్గా విమర్శించట్లా. స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెల్లే కదా వివేకానందరెడ్డి గారి కూతురు సునీత, షర్మిల చెల్లే కదా, విజయమ్మ గారు సొంత తల్లే కదా. వాళ్ళు బయటకు వచ్చి ఏమని మాట్లాడారు? ఈ హత్య వెనకాతల అవినాష్ రెడ్డి ఉన్నాడు, అవినాష్ రెడ్డి పాత్ర ఉంది. నేను జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి నా మీద ఇప్పటికి 33 కేసులు ఉన్నాయమ్మా, ఇది 34వ అవుద్ది, ఏం వద్దు అని చెప్పేసి అన్నాడని చెప్పేసి ఎవరు చెప్పారు? వివేకానందరెడ్డి గారి కూతురు సునీత చెప్పింది. జగన్మోహన్ రెడ్డికి చిన్నాన్న కూతురు చెల్లి. బయటోడు ఎవడో చెప్పలా. షర్మిల కూడా ఈ హత్య గురించి మాట్లాడుతూ మా అన్న హత్య చేసిన వ్యక్తుల్ని కాపాడుతున్నాడని చెప్పేసి ఎవరు చెప్పారు? షర్మిల చెప్పింది. జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లే, ఒక తల్లికి పుట్టిన బిడ్డలు ఇద్దరు కూడా. ఎవరు చెప్పారు? వాళ్ళే చెప్పారు. మేము చెప్తున్నామా? ఇన్ని మీ కింద నెట్టుకొని మళ్ళీ మీరు తిరిగి ఎదుటని విమర్శించడం. ముందు మీరు చేసిన విమర్శలకి మీరు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మీరు తేల్చలా, ఇంకా వాగ్దానాల గురించి హామీల గురించి మీరే మాట్లాడాలి. ఇంకా చాలా ఇచ్చాడు అన్న, 1 కాదు 2 కాదు. అందరిని వెలిగించేస్తాను, కేజీ బంగారం, బెంజ్ కారు, ఉద్యోగాలు ఇచ్చేస్తాను, ఇంకా చెప్పుకుంటా పోతే ఒక రోజు పట్టుద్ది. నువ్వు వ్యంగ్యంగా ఎటకారంగా ఈవీఎంలని ఇంకొకటని నీకు మించిన ఎటకారంగా మేము కూడా మాట్లాడగలుగుతాం. కాస్త బుద్ధి తెచ్చుకో, కాస్తైనా సరే. ఓడిపోయినా సరే మీకు సిగ్గురాలా? అయినా సరే ఈవీఎంలు అంటుంది మళ్ళీ. పోనీ మీరు అలాగే అనుకోండి, పోనీ మీరు ఆ భ్రమలో ఉండడం కూడా మంచిదే. మీరు ఆ ఈవీఎంల భ్రమంలో ఉండడం కూడా మంచిదే. మీరు 29లో ఎలాగా రారు, 29లో ఎలాగా రారు కాబట్టి ముందు నుంచి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈవీఎంలు అంటారు, అంతకుమించి ఏమీ లేదు. అంతే, మీకు అదొకటే వచ్చింది. అసెంబ్లీకి వెళ్ళమంటే వెళ్ళలేరు, సబ్జెక్ట్ మీద మాట్లాడమంటే మాట్లాడలేరు. నువ్వు ఒక నెలకోసారి వస్తావు, జగన్మోహన్ రెడ్డి నెలకోసారి వస్తాడు. అప్పుడప్పుడు వచ్చి టిక్టిక్లు ఆడిచ్చి 2 ప్రెస్ మీట్లు పెట్టేసి వెళ్ళిపోతారు. ఇంటర్వ్యూలు పెడుతూ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా, ఇంతే ఉంటుంది ఇక్కడ నుంచి. అంతకుమించి ఏం ఉండదు ఇక్కడ. మీరు విమర్శలు చేయడానికి తప్పితే మీరు దేనికి పనికిరారు. మీరు చేసింది ఏ డెవలప్మెంటు లేదు రాష్ట్రానికి. ఒకవేళ నిజంగా ఏదన్నా చేసి ఉంటే మీ హయాంలో నువ్వు మంత్రిగా చేసావు కదా, నువ్వు టూరిజం మినిస్టర్గా చేసావు కదా,